ఈ వేదికను ఏర్పాటు చేసిన మరియు కూర రమేష్ మరియు ఈ బాలాపూర్ మండల ఆధ్వర్యంలో వైశ్య గర్జనను గర్జిస్తుంపజేస్తున్నటువంటి శ్రీ కాజం సత్యనారాయణ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి బాలాపూర్ మండల అధ్యక్షులు నాల శ్రీనివాసరావు గారికి అందరికీ పేరు పేరున నా యొక్క శుభాభినందనలు. మరి ఇది కేవలము 3 నెలల లోపలనే ఈ యొక్క వైశ్య గర్జనకు ఎంత స్పందన వచ్చిందనేది ఒకసారి మనం చూసినట్టయితే మీకే తెలుస్తుంది. మరి మనం ఎంతో సహాయం చేస్తాం, మీకు తెలుసో తెలియదో, మన వైశ్యులము చేసినంత సహాయము ఏ కులంలో కూడా ఉండదని మనందరూ తెలుస్తుంది. కానీ అది మనలో మనమే దాపెట్టుకుంటున్నాం. మనకు తెలియనటువంటిది ఏంటంటే ఇక్కడ వైశ్య కమిషన్తో స్థాపించి ఒక వైశ్య కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటే రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. మనల్ని రాజకీయంగా తొక్కి పెడుతున్నారు, అది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఏ పని చేయాలన్నా, ఏ సహాయం కావాలన్నా మీకు బాగా గమనించండి, ముందు మనమే ఉంటాం. ఈవెన్ ఒక చిన్న విలేజ్లో కూడా ఒక చిన్న కిరాణం షాప్ ఉందంటే ఆ ఒక్క కిరాణం షాపు 100 ఇండ్లను మెయింటైన్ చేస్తుంది. కారణం ఏంటంటే అక్కడ మనకు అన్ని రకాల యొక్క దయాగుణం ఉంటుంది, ఆర్థిక సహాయం చేయాలని ఆలోచన ఉంటుంది, చాలా వరకు వాళ్ళు సహాయం చేస్తున్నాం. మరి ఇక్కడ ఇలాంటి వేదికల ద్వారా మనము ఒక వైశ్య గర్జన ద్వారా వైశ్య కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నట్టు అయితే రాజకీయంగా ముందుకు పోవడానికి చాలా ఉంటుంది. ఎందుకంటే మన దాంట్లో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పారు కేవలం 6% మాత్రమే మన యొక్క ఉండొచ్చని అనుకుంటున్నాను. మన యొక్క వైశ్యులు రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఒక 6 to 7% ఉంటున్నారని అనుకుంటున్నాము. కానీ 6 to 7% లోపల 1% మాత్రమే ఆర్థికంగా, 0.5% మాత్రమే ఆర్థికంగా ఉంటారని గంటాపథంగా చెప్పొచ్చు. మిగతా 5.5% వారి యొక్క కుటుంబాన్ని వారు మాత్రమే నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాము. మరి ఒకరిని అడగలేము, ఒకరికి చేతి సహాయం చేయలేము, చేతిని మనం సహాయం చేయాలని అడిగే పరిస్థితులు లేము. మరి పేరుకు మన ఓసీ కుటుంబం, మరి ఓసీ అంటే ఏటికి ఓసీ. ఒకప్పుడు ఇవాళ మనం చూసినట్టయితే మనతో అప్పు తీసుకొని 100 కోట్లు సంపాదించినటువంటి ఎంతోమంది మన ముందున్నారు. కానీ మనం అక్కడే ఉన్నాం మనం. కారణం ఏంటంటే మనల్ని వాళ్ళు ఎదగనియరు. అంటే మన దగ్గర ఉన్న పైసలు కావాలి, మన దగ్గర ఉన్న పైసలతో వ్యాపారం చేయాలి, మనం అంతవరకే ఉండాలి, అంతకు మించి మనల్ని పైకి రానివ్వరు. మరి దీనికి రావాలంటే ఏ విధంగా ఉండాలి? ఖచ్చితంగా రాజకీయంగా ఏదైనా సరే మనం రాజకీయంగా ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాము. ఆ విధంగానే రావాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటే ఎంతోమంది పేద విద్యార్థులకు ఇలా ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషన్ పెట్టుకుంటే వాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు అయితే మరి 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టి వాళ్ళని అమెరికా పంపిస్తుంది, 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఆస్ట్రేలియాకి పంపిస్తుంది. మరి అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాం మనం. వాళ్ళకి 30 మార్క్స్ వస్తే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, కానీ వాళ్ళకి సీట్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటుంది. మరి మనకి 85% మార్కులు వస్తున్నాయి, కానీ మనకు సీట్ లేదు అక్కడ. మరి ఎంతో సాధిస్తే ఈడబ్ల్యూఎస్ అనేది గవర్నమెంట్ ఏదో తీసుకొని 10% ఇస్తే మళ్ళీ ఆ ఈడబ్ల్యూఎస్లో కూడా మనకు వైశ్య కార్పొరేషన్ ద్వారా ఆ ఈడబ్ల్యూఎస్లో 10%లో 4% 3% మనం సాధించుకున్నట్టు అయితే ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇక ముందు అంటే ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ మీకు తెలుసో తెలీదు, నేను నిన్న ఒక డబ్బా దగ్గర టీ తాగడానికి ఆగాను. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లంబాడీస్ అచ్చంపేట దగ్గర ఒక ఐనోల్ అనే గ్రామంలో వచ్చి 2 భార్యాభర్తలు, వాళ్ళకి 2.5 ఎకరాల పొలం ఉంది, ఒక రోడ్ సైడ్ ఒక డబ్బా వేసుకున్నారు. ప్లాస్ట్లో ఉన్న టీ తాగలేక కొంచెం పెట్టిస్తే బాగుంటుంది, అల్లం వేసి చార్జ్ చేస్తారంటే సరే అని చెప్పి చేశారు. అక్కడ చూస్తే నేను ఎంతమంది అమ్మ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు చెప్పాడు. ఎందుకంటే జనరల్గా ఎవరినైనా కలిస్తే ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అడుగుతాను. వాళ్ళు చెప్పినటువంటి అంశానికి నేను షాక్ అయ్యాను. అంటే ఆమె ఏం చెప్పిందంటే వాళ్ళ బాబుని చూశాను ఒకసారి, మీ బాబు ఉంటుండేదా కనిపిస్తుందంటే, లేదయ్యా మొన్న లాయర్ సీట్ వచ్చింది, మా వాడు చదువుకుంటుంటే లాయర్ సీట్ పంపించానని చెప్పారు. లాయర్ అంటే ఎల్ఎల్బి సీట్ వచ్చిందంటే అవునన్నారు. అన్నంగా ఇంకో అబ్బాయి ఉండాలి, ఏం చేస్తున్నాడు అడిగితే ఎంబీబీఎస్ చేస్తుందని చెప్పింది. ఎక్కడ చేస్తున్నాను అడిగాను, ఉస్మాన్ యూనివర్సిటీలో అని చెప్పింది. ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే ఏ ఇయర్ ఉందంటే 4th ఇయర్ అయిపోతున్నాయా, నెలకు 20-30 వేలు వాళ్ళకే సంపాదించాలి, రోజుకు 1000-1500 రూపాయలు వస్తే వాళ్ళకెవరికే చేస్తున్నాము, ఇంటి దగ్గర చేస్తే ఏం లేదు. 2 ముసలోళ్ళకు ఉన్నారు, వాళ్ళకి 2 బిడ్డలు, బిడ్డ కొడుకు ఎంబీబీఎస్ చేస్తున్నాడు, ఆమె కొడుకు ఎంబీబీఎస్ చేస్తున్నాడు, వాళ్ళు ఒక డబ్బా నడుపుకుంటున్నారు. ఏ విధంగా చేసుకున్నారు? అంతకంటే ఘోరమైన పరిస్థితిలో మన వయసులో ఉన్నాం.
కానీ మనం చెప్పుకుంటలేం. కారణం ఏంది? ఆ 6% 10% రిజర్వేషన్ ఉంది కనుక వాళ్ళు చదవగలుగుతున్నారు. మనకి 80 మార్క్స్ వస్తే సీట్ లేదు, వాళ్ళకి 30 మార్క్స్ వస్తే సీట్ వచ్చింది అక్కడ. మరి వానికి మనకి ఏం తేడా ఉంది? ఈరోజు మన పిల్లలంతా అమెరికా పట్టుబట్టి అమెరికా ప్రయాణం ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ మనకు అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా మనం ఇక్కడే ఉంటాం. మన యొక్క మొత్తం నిజం చెప్పాలంటే మన యొక్క సబ్జెక్ట్ అంతా, మన నాలెడ్జ్ అంతా అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్ వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే వాళ్ళంతా ఇక్కడ మనకు అవకాశం లేదు. ఇక్కడ ఒక అవకాశం ఇస్తే మనం ఉండగలుగుతాం. 3 లక్షల ప్యాకేజ్ అంటే మనం చేయలేకపోతున్నాం, 5 లక్షల ప్యాకేజ్ అంటే చేయలేకపోతున్నాం. దీనికన్నా మంచిదని 20 లక్షల అప్పు తీసుకుంటున్నాం, అమెరికా పంపిస్తున్నాం చెప్తున్నాం. మరి ఏ సబ్జెక్ట్ ఉన్నా ఏదున్నా బయటికి ఎందుకు పంపిస్తున్నాము? ఇక్కడ ఏ 5 లక్షల 10 లక్షల ప్యాకేజ్ వచ్చినా లేదా ఉన్న దాంట్లో సోర్సెస్ కల్పించి ఖచ్చితంగా మనకి రిజర్వేషన్ ఉందనుకోండి, ఎప్పుడు మనం బయటకు ఆలోచన చెయ్యం. మనం ఇక్కడ మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్టే ఎంతమంది గుండె మీద చేసుకున్నా కూడా 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు మనం చూసుకుంటున్నామా? మనం చదువుకున్నాను ఇంతకుంటున్నామా? మనం చదువుకున్న రోజు ఏ విధంగా చదువుకున్నాము? ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ మనం చేసే వ్యాపారంలో ఏవైతే చేస్తున్నామో వారికి చేదోడు వాదోడుగా ఉంటూ, అంటే కిరాణంలో అయితే కిరాణము, బట్టల షాప్ అయితే బట్టల షాప్లో చేదోడు వాదోడుగా ఉంటూ చదువుకుంటూ పోయినాం ఆ రోజున సోర్సెస్ ప్రకారంగా. మరి ఈరోజు అంతకంటే ఎక్కువ నాలెడ్జబుల్ ఉంది, ఇంటెలిజెన్స్ పెరిగింది, మన లోపల సబ్జెక్టు పెరిగింది, సోర్సెస్ లేవు. అందుకనే మనం ఇలాంటి ఒక కార్పొరేషన్ లాంటిది ఏదైతే ఒకటి స్థాపించిందో దీన్ని అన్న వెంబడి ఉండి ముందుకొచ్చి మనం ఇలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని కమిషన్ స్థాపించుకొని ఇంత బడ్జెట్ మనకుంది, 100 కోట్లు ఉంది, దీన్ని మనం వాడుకోవాలి అంటే దానికి అప్పుడు రాజకీయంగా వస్తుంది. ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతారు, ఎంక్వైరీ చేస్తారు, ఎవరికి ఇవ్వాలని చెప్పంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇది ముందుకు పోయి ముందు తరాలకు మనకు బాగా ఉపయోగపట్టుగా ఉంటుందని. ఎందుకంటే మొక్కై వంగందే మానై వంగురు అంటుంది. ఇవాళ ఒక విత్తనం నాటితే ఆ ఫలాలు మనం తినం. ఆ విత్తనం అనేది పొరిగి పెద్దగై వృక్షమై మహావృక్షమై దాని పండు ఫలాలు ఎవరికొరకు అందుతుంది. ఇది నాకెందుకు వస్తుంది అని చెప్పి ఈరోజు వదిలిపెడితే అది వేర్లతోనే వెళ్ళిపోతుంది. కానీ దానికి కొంత నీరు పోసి ఎరువేసి దానికి కొంచెం పెంచి పెద్ద చేసుకొచ్చినట్టు అయితే తప్పకుండా అది ముందు తరాల వరకు ఉపయోగపడుతుందని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకా మా ముందు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారికి నేను మరొకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాను.